హాయ్ ఫ్రెండ్స్. రీసెంట్‌గా ఫైనాన్షియల్ ఇయర్ 23, 24 కంప్లీట్ అయ్యి ఆల్మోస్ట్ 1 మంత్ దగ్గరగా వస్తుంది. ఇది మనకందరికీ తెలిసిందే. ఇంకా లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్‌లో చివరి నిమిషంలో మా ఆఫీస్ వాళ్ళు చేసిన పనికి నాకైతే పెద్ద బొక్కైతే పడింది. అసలు వాళ్ళు ఏం చేశారు? నాకెలా ప్రాబ్లమ్ వచ్చింది? అనేది వీడియోలో తెలుసుకునే ముందు ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో ఈ వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకండి. ఇంకా ఎవరైతే పర్టిక్యులర్‌గా టాక్స్ స్లాబ్‌లోకి వస్తారో ఖచ్చితంగా ఈ వీడియోనైతే ఎక్కడ మిస్ చేయకండి. ఒకవేళ మీరు ఈ వీడియోని స్కిప్ చేసినట్లయితే మీరొక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే మిస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. జనరల్‌గా మనం మన ఆర్గనైజేషన్‌లో సెల్ఫ్ డిక్లరేషన్ ఫార్మ్ అయితే సబ్మిట్ అనేది చేస్తాం. టీడీఎస్ అనేది డిడక్ట్ అవ్వకుండా. సెల్ఫ్ డిక్లరేషన్ ఫార్మ్ అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది. ఎవరైతే రీసెంట్‌గా కెరీర్ స్టార్ట్ చేశారో ఫ్రెషర్‌గా వాళ్ళకు తెలియకపోవచ్చు. కానీ ఎవరైతే సీనియర్ ఎంప్లాయీస్ ఉన్నారో, ఎవరైతే టాక్స్ స్లాబ్‌లోకి వస్తారో డెఫినిట్‌గా వీళ్ళకైతే తెలిసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో, ఇదే సెల్ఫ్ డిక్లరేషన్ ఫార్మ్. ఇది ఒక్కొక్క ఆర్గనైజేషన్‌లో ఒక్కోలాగా ఉండొచ్చు. కానీ వాటి ఫైనల్ ఎజెండా మాత్రం ఒకటే. ఫైనల్‌గా మన సాలరీ నుంచి టీడీఎస్ అనేది డిడక్ట్ అవ్వకుండా మనం చూయించుకునే డిడక్షన్స్ అని చెప్పొచ్చు సింపుల్‌గా. ఈ ఫార్మ్‌లో మనం ఏం చేయాలంటే మనకు సాలరీ వస్తుంది కదా! ఆ సాలరీ నుంచి మనకిన్ని డిడక్షన్స్ ఉన్నాయని మనం ఈ ఫార్మ్ ద్వారానే మనం చూయించుకోవాలి. సో, మన డిడక్షన్స్ అన్నీ పోను. ఒకవేళ మన సాలరీ 5,00,000 లోపు ఉన్నట్టయితే మన సాలరీ నుంచి ఎలాంటి టీడీఎస్ డిడక్ట్ అవ్వదు. ఈ డిడక్షన్స్ అన్ని పోను. మన సాలరీ ఒకవేళ 5,00,000 పైన ఉన్నట్లయితే మన సాలరీ నుంచి టీడీఎస్ అనేది డిడక్ట్ అవుతుంది. ఒకవేళ మనం ఓల్డ్ టాక్స్ స్లాబ్ ఎంచుకున్నట్లయితే. ఖర్చులంటే మనం ఇంట్లో తెచ్చుకునే పప్పులు, ఉప్పులు, కూరగాయలు అనుకున్నారు. అది కాదు. సో, మనం బయటికెళ్ళామంటే షాపింగ్ చేశాం కదా! సో, అది కూడా మనం ఇక్కడ చూయించుకుంటా అంటే కాదు. సో, గవర్నమెంట్ వీటి కోసం కొన్ని ప్రత్యేక సెక్షన్స్‌నైతే ప్రవేశపెట్టింది. ఈ సెక్షన్‌లో వేటికైతే ఎలిజిబిలిటీ ఉందో, సో, ఆ ఎలిజిబిలిటీ ప్రకారం మనం సేవింగ్స్ గానీ, ఇన్వెస్ట్‌మెంట్స్ గానీ చేసుకొని, సో, ఆ పర్టిక్యులర్ ఎక్స్‌పెండిచర్స్ మాత్రమే ఇక్కడ మనం అనేది చూయించుకోవాలి. ఈ ఖర్చులు పోను మనకేదైతే సాలరీ 5,00,000 పైన ఉందో వాటికి మాత్రం టీడీఎస్ అనేది డిడక్ట్ అవుతుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మీరు రెంట్ కడుతున్నట్టయితే అక్కడ మనం రెంట్ పే చేస్తాం కదా! సో, అమౌంట్ అనేది ఇక్కడ చూయించుకోవచ్చు. ఒకవేళ మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నట్టే, లేదా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నట్టయితే, లేదా హోమ్ లోన్ తీసుకొని వాటికి రీపేమెంట్ చేస్తారుగా. సో, అలాంటి అమౌంట్స్ అనేది మనం ఇక్కడ ఈ ఫార్మ్‌లో ఈ డిడక్షన్స్ కింద చూయించుకోవచ్చు. ఇలాంటి సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ చేసిన తర్వాత కూడా మీ సాలరీ 5,00,000 పైన ఉన్నట్టయితే మీ సాలరీ నుంచి అమౌంట్ అనేది టీడీఎస్ రూపంలో డిడక్ట్ అనేది అవుతుంది. కాబట్టి నేను కూడా ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ వేసుకొని 2023 డిసెంబర్ మంత్‌లోనే నా సెల్ఫ్ డిక్లరేషన్ ఫార్మ్ అనేది నా ఆఫీస్‌లో సబ్మిట్ చేయడం జరిగింది. సో, నేను సబ్మిట్ చేసే టైంకి కూడా 1కి 3 సార్లు కన్ఫర్మ్ చేసుకోవడం జరిగింది. ఇది సరిపోతుందా? లేదా ఇంకా ఏమన్నా ప్లాన్ చేసుకోవాలా? అంటే సరిపోతుంది అన్నట్టు ఆ టైంలో వాళ్ళైతే మాట్లాడడం జరిగింది. కానీ తీరా ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయాక నాకు ఏప్రిల్ 1 రోజున అరౌండ్ 7:30 పీఎంకి నాకైతే కాల్ చేసి, సో, మీకీ డిడక్షన్స్ అనేది సరిపోవట్లేదు. సో, మీకైతే టీడీఎస్ అనేది కట్ అవుతుంది అనేది చెప్పి నాకైతే పెద్ద షాక్ అయితే ఇచ్చారు. ఇంకా దాంతో నాకైతే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయి నాకైతే ఈ డైలాగ్ అయితే గుర్తొచ్చింది. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా! ఈ డైలాగ్ ఎందుకు గుర్తొచ్చిందంటే మనకేమన్నా డిడక్షన్స్ సరిపోకపోతే మనమేమన్నా ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ చేసుకోవాలనుకుంటే మనకేమున్నా 31 మార్చే డెడ్‌లైన్ ఎవ్రీ ఇయర్. ఈ 31 మనం ఏం చేయాలనుకున్నా ఈ 31 మార్చ్ లోపే చేసుకోవాలన్నట్టు. కానీ వీళ్ళు మాత్రం ఏప్రిల్ 1 రోజున నాకైతే కాల్ చేస్తే అప్పుడు మనం ఏం చేస్తామో నాకైతే అర్థం కాలేదు వాళ్ళు చెప్పిన దానికి. ఇంకా ఆ టైంలో ఏం చేయలేక ఆల్మోస్ట్ 40% ఆఫ్ ది అమౌంట్ నా సాలరీ నుంచి అయితే డిడక్ట్ అనేది చేశారు. తర్వాత దాని గురించి తెలుసుకుంటే వాళ్ళు ఏదైతే ఎలిజిబుల్ లేదన్నారో సో, అది స్టిల్ ఎలిజిబుల్ లోనే ఉంది. కానీ వాళ్ళు నాకు చెప్పినప్పుడు దాని మీద నాకు కూడా అంత గ్రిప్ లేదు. నాకు కూడా కొంచెం డౌట్ ఉండే. కానీ అందుకోసమని నేను వాళ్ళకి ఖచ్చితంగా చెప్పలేకపోయాను. ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు ఈ అమౌంట్ అనేది రిబేట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. 40% ఆఫ్ ది సాలరీ ఒకేసారి డిడక్ట్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్ కదా! ఎందుకంటే మనకు చాలా కమిట్మెంట్స్ ఉంటాయి. సో, ఒకేసారి అంత పర్సెంటేజ్ మన సాలరీ నుంచి డిడక్ట్ చేస్తే మన కమిట్మెంట్స్ ఉంటాయి. సో, అది కూడా ఇంటిమేషన్ లేకుండా జస్ట్ 2 డేస్ ముందు ఇన్ఫార్మ్ చేయడం వల్ల ఇలాంటి సిట్యుయేషన్స్ వస్తే డెఫినెట్‌గా ఇబ్బంది అనేది అవుతుంది ఎవరికైనా. జనరల్‌గా టీడీఎస్ డిడక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటే మన సాలరీ నుంచి ఒకేసారి కట్ అనేది చేయరు. ఎందుకంటే ఎంప్లాయీస్‌కి ఇబ్బంది అవుతుంది కాబట్టి. ఒకవేళ వాళ్ళు చేయాలనుకుంటే మంత్లీ గానీ, లేదా క్వార్టర్లీ గానీ అమౌంట్ అనేది డిడక్ట్ అనేది చేస్తారు. కానీ నాకు అన్నీ సరిపోవడం వల్ల వాళ్ళు ఇంతవరకు నాకు ఎలాంటి డిడక్షన్స్ అనేది చేయలేదు. సో, లాస్ట్ టైమ్‌లో వాళ్ళకు ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల ఈ పరిస్థితి అయితే వచ్చిందని చెప్పొచ్చు. ఎప్పుడైతే మనం ఈ సెల్ఫ్ డిక్లరేషన్ ఫార్మ్‌ని సబ్మిట్ చేస్తామో మన ఆర్గనైజేషన్‌కి, అక్కడ వాళ్ళు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అయితే చెక్ చేస్తారు. సో, వీళ్ళు ఆఫీస్‌లో ఉన్న ఆడిటర్స్‌కి అయితే ఈ ఫార్మ్ అనేది సెండ్ చేస్తారు. సో, మనకున్న సాలరీని బట్టి మనకున్న డిడక్షన్స్, మన ఇన్వెస్ట్‌మెంట్స్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూసుకొని మనకు టీడీఎస్ డిడక్ట్ అవుతుందా లేదా అనేది వాళ్ళు
చెప్పడం జరుగుతుంది. సో, వాళ్ళు అంతా చెక్ చేసిన తర్వాత మనకు టీడీఎస్ డిడక్ట్ అవుతుందా లేదా అనేది చెప్తారు. ఒకవేళ వాళ్ళు 31 మార్చ్ లోపు చేస్తే మనకేమన్నా ఛాన్సెస్ ఉంటే మనము ఇంకొంచెం ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ వాళ్ళు 31 మార్చ్ తర్వాత చెప్పారనుకో ఇంకా అప్పటికి చేసేదేం లేదు. మనం చేతులెత్తేయడం తప్పితే. వీళ్ళలో ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ వాళ్ళకి గాని, లేదా ఆడిటర్స్ గాని, లేదా మనకు గాని ఈ ముగ్గురిలో ఏ ఒక్కరికి నాలెడ్జ్ లేకున్నా బొక్కబడేది మాత్రం మనకే అని చెప్పుకోవచ్చు ఎంప్లాయీస్‌కి. ఎందుకంటే వాళ్ళకు నాలెడ్జ్ లేకపోతే జరిగే నష్టం ఏం లేదు. మనకు నాలెడ్జ్ లేకపోతే జరిగే నష్టం మనకే. వాళ్ళకి నాలెడ్జ్ లేకపోయినా జరిగే నష్టం మనకే. ఎందుకంటే డిడక్ట్ అయ్యేది మన సాలరీ కాబట్టి. సో, బ్లైండ్‌గా వాళ్ళని నమ్ముకోవడం కంటే మనల్ని మనం నమ్ముకోవడం బెటర్. మనల్ని మనం నమ్ముకోవాలంటే మనకు దీనిపైన కంప్లీట్ నాలెడ్జ్ అనేది ఉండాలి. మనకు దీనిపైన నాలెడ్జ్ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు చెప్పినప్పుడు మనం అనేది మన పాయింట్స్ కూడా వాళ్ళ ముందు పెట్టి మన సాలరీ అనేది మాక్సిమం డిడక్ట్ అవ్వకుండా చూసుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయి. మీకు దీనిపైన నాలెడ్జ్ ఉండాలంటే వెంటనే ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి ఉంచండి. ఎందుకంటే మీకు నెక్స్ట్ 1 మంత్‌లో దీనికి సంబంధించి కంప్లీట్ నాలెడ్జ్‌ని అయితే మీ ముందైతే ఉంచబోతున్నాను. ఈ సీరీస్‌లో ఆల్మోస్ట్ 10 వీడియోస్ వరకైతే నేను నెక్స్ట్ 1 మంత్‌లో మీ ముందుకైతే తీసుకురాబోతున్నాను. అసలు ఈ టీడీఎస్ అంటే ఏమిటి? ఐటీఆర్ అంటే ఏమిటి? ఐటీఆర్ ఎందుకు ఫైల్ చేయాలి? వీటిలో ఏమేమి సెక్షన్స్ ఉంటాయి? మనకు టీడీఎస్ డిడక్ట్ అవ్వకుండా ఎట్లాంటి ప్లాన్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ చేసుకోవాలి అనేది ఒక కంప్లీట్ నాలెడ్జ్‌ని అయితే ఈ సీరీస్‌లో మీకు అందించబోతున్నాను. ఇంతవరకు ఎలా ప్లాన్ చేసుకున్నారో, ఎలా ఇన్వెస్ట్‌మెంట్ చేసుకున్నారో వదిలేయండి. 2024-25 ఫైనాన్షియల్ ఇయర్ ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పటి నుంచే సరైన ప్లానింగ్ చేసుకుంటే రాబోయే రోజుల్లో మనకు ఇబ్బంది అనేది జరగకుండా ఉంటుంది. ఎవరికైతే దీనిపైన అస్సలు నాలెడ్జ్ లేదో కొద్ది రోజులైతే వెయిట్ చేయండి. నా వీడియోస్ వచ్చే వరకు. ఇయర్ ఇప్పుడే స్టార్ట్ అయింది కదా, అప్పుడే ఇన్వెస్ట్మెంట్ ఎందుకు, ఇంకా చాలా ఉంది. ఆల్మోస్ట్ 1 ఇయర్ ఉంది. నెక్స్ట్ ఇయర్ మార్చి వరకు చూడొచ్చులే అని అనుకుంటే చాలా పొరపాటు పడినట్టే. ఎందుకంటే మనం చివరి వరకు వెయిట్ చేయడం వల్ల ఒకేసారి మనం అనేది ఇన్వెస్ట్‌మెంట్ చేయాల్సి రావచ్చు. సో, అప్పుడు మనం ఆదరబాదరగా ఇన్వెస్ట్ చేయడం వల్ల రైట్ ప్రొడక్ట్ అనేది మనకు దొరక్క ఎందులో పడితే అందులో ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. అప్పుడు మన డబ్బులనేది లాక్ అయ్యే పరిస్థితి కూడా ఉంటుంది. సో, అది కాకుండా మనం ఒకేసారి ఇన్వెస్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తే మనకొచ్చే ఇన్‌కమ్, మనకొచ్చే సాలరీ మొత్తం కూడా ఆ ఇన్వెస్ట్‌మెంట్‌కే పోయే ఛాన్సెస్ అయితే ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచే మనం పర్ఫెక్ట్‌గా ప్లానింగ్ చేసుకోవడం వల్ల మంత్ కొద్దిగా అమౌంట్ ఇన్వెస్ట్‌మెంట్స్ చేసుకుంటే సో, మనకు కూడా ఇబ్బంది అనేది కలగకుండా ఉంటుంది. కాబట్టి తొందరపడి తప్పులు చేయకండి ఫ్రెండ్స్. కొద్ది రోజులైతే వెయిట్ చేయండి. ఎవరికైతే నాలెడ్జ్ లేదో, ఎవరికైతే 100% నాలెడ్జ్ ఉందో వాళ్ళైతే గో హెడ్ ముందుకైతే వెళ్ళొచ్చు. ఎవరికైతే నాలెడ్జ్ లేదో వాళ్ళైతే కొద్ది రోజులు వెయిట్ చేసి ఈ వీడియో చూడడం వల్ల మీకైతే కంప్లీట్ నాలెడ్జ్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఈ 1 మంత్‌లో మీకైతే ది బెస్ట్ ఇవ్వడానికైతే నేనైతే ట్రై చేస్తాను. ఎవరికైతే వీటిపైన ఏమేమి డౌట్స్ ఉన్నాయో కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీ కామెంట్స్‌కి అయితే నేను క్లారిటీ ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. లేదా వాటిపైన వీడియోస్ కూడా చేయడానికైతే 100% ట్రై చేస్తాను. సో, ఇది ఫ్రెండ్స్ ఓవరాల్‌గా వీడియో అయితే మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే మేము ముందుకైతే రావడం జరుగుతుంది. అంతవరకు మీ రామ్ సైనింగ్ ఆఫ్.